కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఇంకా పొదుగుతుంది. వైసీపీ అది కోడి కాదు, అది వైసీపీ అనేది కట్లపాము. ఆ కట్లపాము తన గుడ్లను తనే తినేస్తే. అందుకని మీరు వైసీపీకి ఓటు వేసేటప్పుడు మీరు చాలా ఆలోచించుకొని ఓటు వేయండి. ఈరోజు నేను అభ్యర్థిగా ఉన్నాను కాదు, నేను దశాబ్దం నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను. మన కొత్తపల్లి, మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ 100 సంవత్సరాల్లో 320 ఎకరాలు కోతకు గురైంది. 320 ఎకరాలు. ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురవుతూ ఉంది. మన ఉప్పెన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా ఈ రోజున కోతకు గురై వెళ్ళిపోయింది. నేను ఒకటే మీకు మాటిస్తున్నా, ఈ తీర ప్రాంతాన్ని కూర్చోబెట్టి సముద్రపు కోతని అరికడతాం. దానికి కావాల్సిందల్లా బాంబే తరహాలో కేంద్రం సహాయంతో మనకి అక్కడ బౌల్డర్స్ వేయాలి, అక్కడ ఆప్ చేయాలి. సముద్రపు కోతను ఆపాలంటే దానికి చాలా కష్టసాధ్యమైన విషయం. ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి, దానికి చాలా బలమైన ప్లాన్ కావాలి. దానికి ఈ చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి సరిపోడు. కేంద్రంకి వెళ్ళి మేము ఇక్కడ బలంగా మాట్లాడాలంటే చట్టసభల్లో, లోక్సభలో బలమైన కూటమి గొంతు వినిపించాలి. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వినిపించగలడు. అతను దాదాపు 25,000 మందికి ఆ ఉపాధి కల్పించినవాడు. ఒక చిన్న టీ షాప్ పెట్టి ఇంట్లో కూర్చుని డిగ్రీ, మన ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి తమిళ్ వచ్చు, హిందీ బాగా మాట్లాడగలడు, హిందీ అనర్గళంగా వచ్చు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, తెలుగు సంగతి తెలుసు. ఒక ఎంపైర్ని క్రియేట్ చేసిన ఒక వ్యక్తి, ఒక బ్రాండ్ని క్రియేట్ చేసిన వ్యక్తి. అతన్ని కూర్చోబెట్టి మీరు లోక్సభకి బలంగా మద్దతు పలకండి. ఎందుకంటే ఇక్కడ చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి నాకు తెలుసు వ్యక్తిగతంగా, మా కుటుంబానికి స్నేహితుడు కూడా. మొన్న ఈ మధ్యన ఎక్కడో మా ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఇట్లీలో కూడా కలిశాడు. ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలకు వచ్చేటప్పటికీ, తీర ప్రాంత ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికి, పిఠాపురం కాకినాడ పార్లమెంటు ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికి నా కుటుంబ స్నేహితులను మేము చూడం. ప్రజలకి పనిచేసేవాడా కాదా, మత్స్యకారులకి నిలబడేవాడా కాదా, ముఖ్యంగా మన చేనేత పరిశ్రమలకి చేదోడు వాదోడుగా ఉండేవాడా కాదా అని చూస్తాం. ఇందాక మన ఉప్పాడ చీర ఎంత బ్రాండ్ అది. అదే మన ఉదయ్ శ్రీనివాస్ కనుక తీసుకుంటే మీరు ఆ బాధ్యత మీరు సంపూర్ణంగా అతనికి మెజారిటీ ఇస్తే, నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, ఉప్పాడ చీరని మేము బ్రాండింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ దృష్టికి తీసుకొస్తాం. చేనేత కార్మికుడు పస్తులు ఉండడం, ఆ మాట మీకు ఇస్తున్నాం. ఇందాక వెనక తిరిగి చెప్తా ఉన్నాం, వీళ్ళ అభివృద్ధి ఎలా ఉంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందండి, ఇంకా పొదగలేదండి. ఇవి కాదు, మనం కోళ్ళు వీళ్ళు గుడ్లు తినడానికి, కానీ పని చేయడానికి మేము గొడ్డులో పని చేస్తాం. దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాం, మీకోసం ఒక కూలీలా పని చేస్తాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకు ఆ కులం ఈ కులం అని లేదు. నేను అన్ని కులాలు బాగుండాలి అని ఆలోచించేవాడిని, అన్ని ధర్మాలు బాగుండాలని ఆలోచించేవాడిని. దశాబ్దం నిలబడి ఉన్నా.